నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. మూసీ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు సంబంధించి గత 4, 5 రోజుల నుంచి కూడా అందరికీ కూడా ఒక నిద్ర లేని పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ మూసీ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకి హైడ్రా వాళ్ళు అలాగే నోటీసులు ఇస్తున్నట్టుగా అధికారులు నోటీస్ ఇస్తున్నట్టుగా గుర్తిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా అధికారులు కూడా నిన్న మనం చూసినాం. ఇక్కడ మొత్తం మూసీకి సంబంధించి మార్కులు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళ మీద రివర్స్ అయిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా మార్క్ చేసిన ప్రతి చోట కూడా ఇక్కడ స్థానికులు ఇదంతా కూడా వైట్ పెయింట్‌తో కప్పేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఏదైతే ఆర్‌బీఎక్స్ అని చెప్పేసి వాళ్ళు మార్క్ చేసిన పరిస్థితి. వీటన్నిటిని కూడా పెయింట్‌తో కప్పేసిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఈ కాలనీకి సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ర్యాలీకి దిగడం జరిగింది. ఎందుకంటే నిన్న ఏదైతే కూకట్పల్లి అంతకుముందు మాదాపూర్‌లో జరిగిన ఇష్యూ మాకు కూడా రైజ్ అవుతదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా ధర్నాకి దిగడం జరిగింది. ఇదంతా కూడా ర్యాలీగా వీళ్ళు మెయిన్ రోడ్ వరకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక పక్క వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు అడ్డుకుంటున్నారు, కానీ అధికారులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తా ఉన్నారు. అటు హైడ్రా రంగనాథ్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యి మూసీ సుందరీకరణకు సంబంధించి కానీ మూసీ బెడ్‌కి ఏదైతే నోటీసులకు సంబంధించి కానీ కూల్చివేతలకు సంబంధించి కానీ హైడ్రాకి అసలు ఎటువంటి సంబంధం లేదు. అదంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అది మొత్తం కూడా హైడ్రా కిందకి రాదని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది దీని మీద. మరి చూద్దాం దీనికి సంబంధించి మరి రెవెన్యూ అధికారులు ఏం చెప్తా ఉన్నారు. రెవెన్యూ అధికారులేమో వీళ్ళకి అంటే ఎట్లాంటి కూల్చివేతలు ఉండవమ్మా, మీకు సంబంధించి ఒక జస్ట్ సర్వే చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇవి కూలగొడతారంటూ కూడా వీళ్ళు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు యుఏవి ప్రసాద్. నేను సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేశాను డిఆర్డిఓలో. చెప్పండి, అంటే మరి ఇది బఫర్ జోన్కి వస్తుంది అంటారు, మీ ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉంది. మరి ఏంది పరిస్థితి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకునేది ఏం లేదు. హౌ యూ కెన్ సైంటిఫిక్ వేగా ఇవన్నీ డిమార్కేషన్ చేయండి. నాకు ఇచ్చినాడు మటుకు నాకు ఎవడు బఫర్ జోన్ అని చెప్పలా. నేను ఇది మూసి దొల్లేసి ఇది బఫర్ జోన్ అని సామాన్యుడికి ఎలా తెలుస్తుందండి? గవర్నమెంట్ చెప్పాలి. అవును, నువ్వు చేసేవాడు బాబు ఇది బఫర్ జోన్ నీకు రాదని చెప్తే నేను అలా కొనుక్కోను కదా. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు అప్పిచ్చాడు ఇంటి మీద. నో డౌట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు మీరు పెట్టుకున్నప్పుడు నాయే ఇక్కడ బ్యాంకులు కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తప్ప అంటారా మరి ఇప్పుడు వీళ్ళ ప్రకారం? అది రేవంత్ రెడ్డి తెలియాలి. రేవంత్ రెడ్డికి తెలియాలి. నువ్వు ఎవరి డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయి, నీకు అప్పులు ఇచ్చారు, నువ్వు కట్టుకున్నావు, ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నావు. దాన్ని ఎవరన్నా స్టేక్ హోల్డర్స్ ని పిలిచావా? ఎవరిని పిలవాలి? లోకల్ లీడర్ని పిలవాలి, కార్పొరేటర్ని పిలవాలి, ఎమ్మెల్యేని పిలవాలి, ఎంపీని పిలువు. వాళ్ళందరినీ నువ్వు ఏంటంటే రూల్స్ మారుతున్నాయి. ఇప్పుడు రూల్స్ మారుస్తున్నాను, ఇంకా బఫర్ జోన్ లో రిజిస్ట్రేషన్ చేయకండి కానీ వీళ్ళందరినీ పిలిచి ఆల్రెడీ కట్టుకున్నాడు పరిస్థితి ఏంటంటాడు కదా. అప్పుడు ఏమండి వీళ్ళకి ఇలా చేద్దాం, మీరు నచ్చ చెప్పండి. వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. అసలు ఆనేమన్నా పిలిచావా? ఎలాంటి నోటీస్ లేదు. నువ్వేమో 2 రోజుల క్రితం నువ్వేదో తీసేసుకున్నావు, ఒక గీత గీసేసి ఆ గీతలో అన్ని చేపలు కొట్టేసి నువ్వు బఫర్ జోన్ నువ్వు ఖాళీ చేయాలి. ఎవడన్నా ఒక 6 నెలలు ఇస్తాడు వితౌట్ ఎనీ సైంటిఫిక్ గా లేదండి. ఇది ఎక్కడా లేదు. నేను 1999లో కట్టాను. 1+25 years. 25 years నుంచి లేని అడ్డు ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు బఫర్కి వచ్చింది. నీకు వచ్చింది నాకు అనవసరం. నువ్వు వస్తే నువ్వు అందరితో మాట్లాడు. అంటే రాత్రి నిద్రపోయి నేను చీఫ్ మినిస్టర్ వేసేసుకుని నేను హైదరాబాద్ అంతా కూలగడతాను అంటాడండి. చెప్పండి, ఎవడో వస్తాడు నాకు చైర్మన్ ఇష్టం లేదనుకోండి, నేను చైర్మన్ కూరగడతానంటే ఊరుకుంటారా? అదేంటిరా బాబు తప్పు, అటువంటి చండాల పనులు చేయకరా అంటారు కదా. సొంత ఇల్లు అంటే మరి అంతేనా కాదా చెప్పండి. మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అంటే అధికారులు? అంటే మీరు చెప్పాల్సింది చెప్తున్నారు కానీ అధికారులు నేను చెప్పా అధికారులు ఎవరు నాకెందుకంటే రేవంత్ రెడ్డి అధికారులు. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అధికారులు అది చేస్తారు సార్. చెప్పు, స్టేక్ హోల్డర్ని పిలువు. దీని సుందరీకరణలో 1,50,000 కోట్లు ఎందుకు పెట్టదలుచుకున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు?
ఏం చేయాలనుకుంటున్నావు? అగైన్ ఇట్ గోస్ టు కార్పొరేట్. నువ్వు 1,50,000 పెట్టిన తర్వాత 50,000 కోట్లు పెట్టిన తర్వాత నీకు ఈ ఇన్కమ్ మళ్ళీ రావాలి కదా. ఊరికనే అట్లా పడేసి ఉంచాం కదండి. 1,50,000 కోట్లు పెట్టుబడికి యూ హ్యావ్ టు గెట్ ద రెవెన్యూ. నీకు రెవెన్యూ వస్తుంది. ఎలా వస్తుంది? ఇట్ విల్ బి కార్పొరేట్. నువ్వు సామాన్యుని కొట్టాయి, కార్పొరేట్కి అప్పచెప్పాయి, వాళ్ళందరినీ కన్విన్స్, నో ప్రాబ్లం. ఏ రూల్ ప్రకారం ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా చెప్పాలి కావాలి కదా. ఒక రూలు అందరినీ కన్విన్స్ చేయాలి కదా. నేను చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్. నాకు నేను రాత్రి పడుకొని తెల్లారి నేను చార్మినార్ లేపేస్తానంటే ఏ రూల్ రా బాబు అని అడుగుతారు కదండి. దానికి పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు అధికారులు ఏమంటారు అంటే ఫైనల్ గా అయితే మేమైతే చెప్పింది ఏదైతే అనుకుంటున్నామో అది చేసి తీరుతాం అన్నట్టుగా వాళ్ళు చేసుకోనండి. చేస్తారు, చేసేదే. తప్పు చేస్తున్నారు, చేసుకో. సామాన్యుని ఇబ్బంది పెట్టి నువ్వు బాగుకునేదేంటి? నువ్వు ఏదైనా ఎనీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నా అనుకుంటే రేపు ఏదో ఒకటి నువ్వు ఫేస్ చేయి. పొద్దున కాన్సిక్వెన్సెస్ తప్పకుండా ఫేస్ చేస్తారు. ఎక్కడ పోతుందండి? గవర్నమెంట్ వచ్చి ఏదో అంటే మనకేదో అభివృద్ధి జరిగితే ఏదో ఇంకొక ప్రభుత్వం ఇస్తే అని అనుకున్నారు. మరి ఈ రకంగా అభివృద్ధి అనేది నువ్వు ఒకరిని చావుబట్టి అభివృద్ధి ఏంటండి? ఏమండి, ఒక ఇంట్లో ఉంటాం 10 మంది. మనం ఏదో బాగా నలుగురు లేపేసేసిన తర్వాత మన తరఫున ఆడుకుంటే తిందాం లేరా అంటే ఎట్టాగా? అందరినీ పంచుకుంటూ పోదాం. ఆ బుద్ధి ముందే ఉండాలి. బతకనే వాళ్ళు కదా. థ్యాంక్ యూ అండి. మరి నిద్ర లేని పరిస్థితి లేదు సార్, మాకు నిద్ర లేదు, తిండి లేదు. ఇక మోకాల నొప్పులతో వస్తున్నాం. మా పిల్లలు మేము ఆగం. ఓట్లేసిన పాపానికి ఇగో ఈ ఆస్త అనుభవిస్తున్నాము. నేను ఉండబట్టి 35 సంవత్సరాల గుడి పక్కల నా ఇల్లు. నేను 35 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడుతున్నా. రేకుల రూమ్ వేసుకుంటే కూడా నాతో ట్యాక్స్ కట్టించుకురు. రేకుల రూమ్ కూడా 250 రూపాయలు కట్టించుకున్న దగ్గర ఒక్క రూమ్ కు. అప్పుడు ఎట్లా మనిషిగాడు గాడిద అప్పుడు మనిషిగాడు ఎట్లా కట్టించుకున్నాడు? నేను అప్పటి నుంచి ట్యాక్స్ కడుతున్నా. రిజిస్టర్ ఉన్నది, అన్ని చేసిన సార్. నేను ఉండబట్టి 35-40 సంవత్సరాలు అవుతుంది. బిడ్డలు, నాకు 3 బిడ్డలు. ఎక్కడ పోతాం సార్? మా పిల్లలు వేసుకొని ఎక్కడ పోము మేము? అయినా కూడా ఎందుకు వినట్లేదు? మరి కనీసం కొడుకునికి ఎందుకు బుద్ధి వస్తలేదు? ఇంత మంది ఉసురు పోసుకుంటుండు. వాడు ఏం బాగుపడతాడు? సార్ మమ్మల్ని రోడ్డు మీద కిడిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిన్న కూడా అధికారులు కూడా మీరు చెప్పారు కదా, నొప్పులు, నడవలేక మోకాల నొప్పులు, ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు స్కూల్ ఆగం చేసుకోవడం. మా తిండి లేదు, తిప్ప లేదు, కన్ను తిరిగి పడే పరిస్థితి ఉంది. మార్కింగ్ చేశారమ్మా అన్నిళ్ళకి? ఇక్కడ ఈ మూసిపంటున్న దానికి ఒకదానికి 2 చేస్తాం. తూడిపేసినాం సార్, రానియలేదు వాళ్ళని, రానియలేదు. మేము ఎక్కడ వెళ్ళాం సార్, ఇక్కడనే ఉంటాం మేము. నమ్మి ఓట్లేసిరు కదా, మరి ఇంత ఘోరమైన అనుకోలే. మంచిగా చేస్తాం అనుకున్నాం మేము. మంచిగా చేస్తామేమో, గెలిపిస్తాం, మంచిగా చేస్తాం. ఇట్లకి అలా పోయినా కానీ ఇంత అన్యాయం చేస్తా అనుకోలే మేము. ఆడు మొదలు నష్టపడదు. ఆవాడు మాకు ఇంత అన్యాయం చేసిండు. ఆయన పెళ్ళం పిల్లలు డబల్ బెడ్రూమ్ ఆడు ఉంటే మేము ఉంటాం. మాకు అవసరం లేదు. మా ఇల్లు మాకు మాకొద్దు. అండ్ డబల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి సార్? అందులో కుక్కలు కూడా ఉండవు సార్. మేము పోయి ఎట్లుండం? 30-45 ఏళ్ల నుంచి ఈడ సంసారం చేసుకుంటా, ఈ ఇంట్లో వండుకుంటా, ఈ ఇల్లు ఇచ్చిపెట్టి ఎక్కడ పోం సార్ మేము? కరెక్టేనా? అది ఎంతవరకు కరెక్ట్? అది చెప్పు. లేనోళ్ళు మస్తు మంది ఉన్నారు, గరీబ్ వాళ్ళు మస్తుగా ఉన్నారు. వాళ్ళకు పంచు ఆ డబల్ బెడ్రూమ్. ఉన్నోళ్ళు ఇల్లు కూలగొట్టి ఎందుకు సార్ మాకు డబల్ బెడ్రూమ్? ఇల్లు అంటే ఉత్తానే అవుతుందా సార్? ఎంత కష్టపడ్డాం మేము. చిప్పలు దోమి, ఎంగిల్ చిప్పలు దోమి మా చేతులు అరిగినాయి, మా కాళ్ళు చేతులు అరిగి మొఖాల నొప్పులు వచ్చినాయి సార్ మాకు. మేము ఏం చెప్పాలి? ఒబ్బడు వచ్చినా సరే మేము ఆడికి వెళ్ళి పోము. మా ఇల్లు మాకే కావాలి. మా జీవితం ఇక్కడనే ఉంది సార్. నాకైతే కొడుకులు కూడా లేరు సార్. నాకు ఆ ఇల్లే జీవితం. నాకు పువ్వ పెట్టేది ఆ ఇల్లు. నా జీవితమే అది. చచ్చినా బతికినా అదే ఇంట్లో ఉంటా నేను. వస్తున్నారు, రోజు వస్తూనే ఉన్నారు. ఎందుకు వస్తలేరు? మాకు ఏది వద్దు, ఆయన డబల్ బెడ్రూమ్ వద్దు, మాకేదో మా ఇల్లు మాకుంటుంది చాలు. కానీ ఇంత అన్యాయం అయితే చేసేది చాలా తప్పైనది. ఏం బాగుపడుతున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పు? మేము ఇంత బాధపడుతుంటే ఆయనకి ఇంతనే సాయం కాకుండా వస్తాడు, దయ్యం రాకుండా వస్తానికి. ఆను ఇట్లా ఆ నీళ్ళు గుల్ల కొట్టి ఊకుంటాడా చెప్పు? మన ఆ నీళ్ళు గుల్ల కొట్టి మనం
మరి ఆయన గుల్లగొట్టుకోవచ్చు కాబట్టి ఆ మాది గుల్లబడితే ఏం పారం వస్తుంది దానికి? మా గరీబాలు చేయనిచ్చిన కూడా చేయబడితే మూసి సుందరీకరణ అని ఒకటి కదా ఒక్కడు చెప్తున్నాడు. ఇప్పటిదాకా ఒక్క సుక్క నీళ్ళు రాలేనైనా మీదికి నీళ్ళు రాలే. ఆ కాలంలో ఉన్నాయి ఎట్టుకుంటా అంటూ అది తీసుకో వద్దంటలేము. నేను ఈ గడ మీద ఏం చేస్తున్నాయి? వీళ్ళు లక్షలు కట్టుకున్నాము 5 బిడ్డలు. ఏదో మార్పు వస్తుందంటే ఆయన చూడికి ఇంత అన్యాయం చేసుకుంటూ వస్తున్నాం. ధర్మత కాదు బిడ్డ ఆయనకైతే. మీది ఎట్లా మరి మీ దానికి ఇచ్చిర్రా ఎట్లా ఇచ్చేసారు కానీ మేము తీసుకోలేదు. వద్దు మేము వద్దని చెప్పాము. ఏమంటున్నారు అధికారులు వచ్చి? ఇది బంపర్ జోన్ లో ఉంది తీసేయాలి నీళ్లు వస్తాయి అన్నాడు. మేము వీళ్ళు కాదు మాకు వద్దు, మాకు డబల్ బెడ్రూమ్ వాళ్ళు మాకేంది, మా ఇంట్లో మేమే ఉంటాం. ఎన్నడైతే మూసి పొంగలేదు. మూసి కావాలంటే చేసుకోమని కిందికి అక్కడ సైడ్. కానీ మా ఇంట్లో ఇవ్వమంటే మేము కష్టం పడి ఇళ్ళ పని చేసి పెళ్లికి వచ్చిన పిల్ల ఉంది, కడుపుతో ఉన్న కోడలు ఉంది, ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నా కొడుకుకి ఈరోజు నిన్న అది పోసుకుండు. మేము ఎక్కడ వెళ్ళేది చెప్పు? ఆ రేవంత్ రెడ్డి గారు ఇదా చేసేది? కొడుకు వాడిని వచ్చి ఉండమని డబుల్ బెడ్రూమ్ లా వాడిని వచ్చి ఉండమను ఫస్ట్, మేము తర్వాత వెళ్తాం. అని పొంద మార్పు ఇదే మార్పు మమ్మల్ని రోడ్ల మీద వేసే మార్పే తప్ప వాడు ఏమి కోరుకున్నది ఏం లేదు. వాడు ఏం చేసిండని నేను అడిగేది. నీళ్లు కొట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటుండు. అయ్యా మేము ఉండలేము, మేము ఇళ్ళ పని చేసుకుంటాము, ఆడపోయి ఉండలేము. మేమేమి ఉంటాం, ఎందుకు ఉంటాం? డబుల్ బెడ్రూమ్ ఆయన ఉండమని ఫస్ట్ వాళ్ళ అధికారులు ఉండమని. పెద్ద పెద్ద ఇల్లులు ఎన్ని ఉన్నాయా? వాళ్ళకు ఇది చేయాలి, న్యాయం చేయాలి. ఇప్పుడు నాకు ఆ మొగ దిక్కు లేదు, మా ఆయన చచ్చిపోయాడు, నాకు పింఛన్ ఇస్తాను. ఆ బాడక వచ్చేయమను, అది చేయమని ఫస్ట్. మాకు ఇగో ఎప్పుడో 20 ఏళ్ళ చిన్న పాప నాకు చచ్చిపోయింది. అయ్యాల నుంచి నేను ఎంతో కష్టపడి కట్టుకొని చేసుకున్నాను. నేను నా పిల్ల పెళ్లికి వచ్చింది, నా ఇల్లు కురిస్తే నాకు ఇంకో పిల్లగాని కన్ను సరిగ్గా కనబడదు. మరి నేను ఆ పిల్లగానికి ఎవరిస్తారు? నాకు పిల్ల అది న్యాయం చేసుకోవాలి కదా. అని ఏది ఏం చేసిండు? 6 గ్యారెంటీలు లేవు, 3 ఏ గ్యారెంటీలు లేవు, కొట్టుడే. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళలేదు. నా కొడలు నిన్న కడుపులు నిన్న పోతే హాస్పిటల్ మూసేశారు. ఈ రోజు 4 గంటలకు వెళ్ళాలి. ఆమె ఆ పిల్ల ఏడుస్తుంది. మేము ఏం చేసేది? నాకు ఆరోగ్యం సరిగా ఉండదు. మేము నాకేమన్నా అయితే నా పిల్ల పెళ్లికి ఉంది, నా పిల్లగాడు కొడుకు పెళ్లి ఉంది. నా పెద్ద కొడుకు తట్టుకోలేకనే నేను ఏడిస్తే నా కొడుకు తట్టుకోలేడు. నేను ఎంతో కష్టపడి చేసిన పిల్లల పని చేసి. వాళ్ళేమో మేము ఖచ్చితంగా ఖాళీ చేస్తామన్నట్టు మేము అస్సలు ఖాళీ చేయం. ఖాళీ చేసి అస్సలు తెలియదు. మేము డబుల్ బెడ్రూమ్ కి వచ్చే ఇల్లు కాదు. నేను ఆ రోజు చాలా పెట్టుకున్నా. ఆ రోజులో ఎన్నెను కొన్నా? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్నాం. అప్పుడు వాళ్ళే కదా కాంగ్రెస్ అన్ని ఇచ్చింది కదా. మరి అప్పుడు కళ్ళు మూసుకురా గవర్నమెంట్? వాళ్ళే వద్దంటారు. మాకు న్యాయం చేయమని కొన్ని మేము వెళ్తాం. దానికి ఎందుకు చూపియమని. డబుల్ బెడ్రూమ్ అయితే తీసుకోం మేము, అంతే. స్థానికులు చెప్పేది ఒకటే, అంటే మాకు అప్పుడు రిజిస్ట్రేషన్ ఇచ్చారు, మేము దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈడనే ఉంటున్నాం, మరి ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే మేము ఏడుకు పోవాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి. అంటే ఇప్పుడైతే వీళ్ళు దీక్షకు దిగినట్టుగా తెలుస్తా ఉంది. చూడొచ్చు అంటే దీనికి సంబంధించి సో దీనికి సంబంధించి చూడొచ్చు బుల్డోజర్లు రేపు మా ఇండ్ల మీదకే అని చెప్పి ఒక హోర్డింగ్ పట్టుకుని వీళ్ళు ధర్నాకి దిగడం జరిగింది. దీనికి సంబంధించి మాదాపూర్ లో జరిగిన కానీ చూడొచ్చు. నిన్న మాదాపూర్ లో, నేడు కుకట్పల్లిలో, రేపు మా ఇండ్ల మీదకే. సో ఈ ప్లహాట్ పట్టుకుని వీళ్ళందరూ కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి అది కనపడతా ఉంది. దాదాపు ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా రోడ్ ఎక్కి కొట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు అంటే దీనికి సంబంధించి. సో ప్రధానంగా అంటే ఇప్పుడు అన్న 4 రోజుల నుంచి నిద్ర లేదు, ఏం లేదు, కూలగొడతామని చెప్పి మార్కింగ్ చేసుకుని పోతున్నా. ఆర్బిఎక్స్ అని రాసుకొని పోతున్నా. బఫర్ జోన్ FTL అని చూస్తుండన్నా. ఇప్పుడు ఓవైసీ వాళ్ళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది కూడా కూలగొట్టాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఉన్నోని దగ్గర తీసుకొని పేదోనికి పెట్టాలి. పేదోని దగ్గర ఉంది, పేదోని దగ్గర తీసుకొని ఉన్నోని పెడితే ఇదేం లెక్క? మళ్ళీ గవర్నమెంట్ ఇదేం పద్ధతి? దీని గురించేనా మేము ఓట్లు వేసుకొని గెలిపించుకుంది ప్రభుత్వంని? అసలు నిన్న అధికారులు ఏం చెప్తున్నారు వచ్చి? అధికారులు ఏం చెప్తారు? మేము కూలగొట్టమంటారు కానీ తెల్లందాక JCBలు, పోలీసు వాళ్ళు, హైడ్రా వాళ్ళు, MRO వాళ్ళు అందరినీ తిరుగుతూనే ఉన్నారు ఏడికాడికి. ఇప్పుడు ఫైనల్ ఏం చెప్తారు మరి? మీరు హోర్డింగ్ కూడా పట్టుకున్నారు, రేపు మా ఇండ్ల మీద అని చెప్పేసి. కూలగొట్టదన్నా, కూలగొట్టదు. దీనికి అవసరం అయితే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి కూడా మేము వెనకడుగేయం. కొత్త పెట్రోల్ వెనకడుగేయం అవసరం అయితే. డౌన్ 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 చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ. కారం గాని పెట్రోల్ తెచ్చి పోసి వాడినైనా అంట పెడతాం తప్ప ఎవడైనా
మూసి పోడు సైడ్ ఎవడొచ్చినా సరే, ఏ పోలీసు వాడు వచ్చినా సరే, వాని ఎవడొస్తాడో చూస్తాం, కారం గీరం పట్టుకుంటాం, వాని కళ్ళల్లో వచ్చిన వాళ్ళ కళ్ళల్లో పోసేస్తాం, రమ్మని ఆడదానికి వస్తాడు అంతే. ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళమంటూ కూడా వాళ్ళు ధర్నాకు దిగడం జరిగింది. అమ్మా, ఫైనల్ ఏం చెప్పదలుచుకుంటున్నారు అధికారులు? ఒకటేసారి ఇప్పుడు ఈ సర్వే కానీ ఏదైతే ఉందో ఇదంతా విరమించుకోవాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము మూసి సుందరీకరణ అని అంటే చెయ్యి, ఇప్పుడు ఏదైతే ఖాళీగా ఉందో దాంట్లో చెయ్యి, మేము ఏం వద్దనము, మేము కూడా సహకరిస్తాం, మేము కూడా చందాలు ఇస్తాం. ఒకవేళ నీకు సొంతంగానే నీకు ఏదైనా కావాలి ఫండింగ్ అని చెప్పానంటే మేము అందరం కూడా కష్టం చేసి చందాలు వేసుకొని నీకు పంపిస్తాము. నువ్వు రానైనా నువ్వు వచ్చి చూడు ఇక్కడ పరిస్థితి ఏంది చూడు, నీకు ఎక్కడ అడ్డం వచ్చినాము, దేనికి అడ్డం వచ్చినాము. ఇంతగా మాట్లాడుతున్నా కూడా, ఇంతగా మీరు చెప్తా ఉన్నా కూడా కనీసం అధికారులు వినిపించుకునే పరిస్థితి కనపడతలేదు. పైగా వాళ్ళు స్థానికులు సహకరించట్లేదు అంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. అయ్యో, వాళ్ళు అధికారులు చెప్తున్నారు వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి అండి, మేము చేసిన కాయకష్టమే కదా, వాళ్ళకు కూడా మానవత్వం ఉండాలి. వాళ్ళు తినే తిండి మాది, కావాలి అని అంటే మమ్మల్ని ఇట్లుండనియండి, మిమ్మల్ని అందరినీ మేము కూర్చోబెట్టి చేస్తాము, కష్టం చేసి చేస్తాము, మేము తిండి పెడతాము. కార్యాచరణ ఏం చేయాలనుకుంటున్నారు అమ్మా? ఏ బుల్డోజర్ కూడా వచ్చే పని లేదు, ఏది వచ్చినా మా మీదకెళ్ళే పోవాలి, ఏది వచ్చినా మా మీదకెళ్ళే కావాలి. ఇవాళ నిన్న మా కోసం అని చెప్పని వచ్చిన రాజకీయ నాయకుల గల్లాలు పట్టుకొని చింపి ఏంది సార్ అంటే పేద ప్రజలు అంతా అలకగా కనపడుతున్నారా? అంత చులకనా నీకు? నీ అన్నకొక న్యాయం, మాకొక న్యాయం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా రేపు మా ఇండ్ల మీద అని చెప్పాను అంటే వాళ్ళు బలవంతంగా ఖాళీ చేయించే పరిస్థితి కనపడుతుంది. నిర్బంధించి కనీసం పక్కింటోళ్ళని కూడా వాళ్ళకి ధైర్యానికి రానియట్లేదు. వాళ్ళిద్దరిని లోపల కూర్చోబెట్టి బెదిరించి మీరు ఇప్పుడు కనుక ఒప్పుకోకపోతే రేపు పొద్దున వచ్చి కూలగొడతాం, మీకు అది కూడా ఉండదు. పొద్దునంతా చెప్తున్నారు అందరు ఉన్నప్పుడు మీరు జస్ట్ మేము రాసుకొని పోతాము, మీకు రిహాబిలిటేషన్ మీరు ఒప్పుకుంటేనే అంటున్నారు. అవి రాసుకుంటున్నారు, సాయంత్రం ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, మీరు రాకపోతే మీ బుల్డోజర్ తోటి పోతుంది. మీరైతే సిద్ధంగా లేరు? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా మేము జరగం సార్, సావటానికైనా రెడీ, చంపటానికైనా రెడీ. ఫైనల్ గా మీరు ఇంత అడ్డుకుంటున్నా కూడా అధికారులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తానే ఉన్నారు, మరి ఎట్లా అన్న? అధికారులు చేసిన వాళ్ళు చేసినా మేము కబ్జాలు చేసుకోలేదన్న, కబ్జాలు చేసుకోకుండా కూడా కూలగొట్టొచ్చు, అది పద్ధతి. అది మేము కూడా ఒప్పుకుంటాం, మా దగ్గర కూడా కబ్జాలు ఉంటే మేము వచ్చి కూలగొట్టిస్తాం. ఇప్పుడు ఊకనే వచ్చి పొన్నం ప్రభాకర్ వచ్చి ఈడ అయింది ఆడ అయింది ఆయన కూర్చొని అక్కడ కూర్చొని మాట్లాడితే కాదు కానీ ఇక్కడికి వచ్చి చూసుకోవాలి, చూసుకుని సరే కబ్జాలు ఉంది ఇది కబ్జాలు లేదు మీరు ఉట్టి కట్టుకోరంటే మేము వదిలిపెట్టిపోతాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా మీరు? 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అన్న. లేదు మరి ఈ రోజు వర్గం మాది, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని ఇక్కడనే ఉంటాం, బతుకు తీరు ఒకరు ఎక్కడికైనా వస్తాం, ఏదో సంపాదించుకొని ఏదో చేసి ఇల్లు కొనుక్కున్నాం. అది వచ్చి కూలగొడతాం ఎట్లా పద్ధతి అన్న? 25 సంవత్సరాల నుంచి రాంది, 20 సంవత్సరాల నుంచి రేంది, ఇప్పుడు ఎందుకు వచ్చి ఏం లేదు కానీ పనులు చేపిస్తేందుకు. ఇప్పుడు వాళ్ళకు ఆదాయం కావాలి, దేని కొరకు చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా? ఫైనల్ ఏం చెప్తున్నారన్న? అంటే ఖాళీ చేసే ఆయన ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నట్టు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇండ్లు పనికిరావండు, నాణ్యత లేదండు. ఆయన బిల్డర్ చేయబట్టి నాణ్యత లేదు, అన్ని చూసిండు, చెక్ చేసిండు. ఈ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ పోయి కాళ్ళతోటి దొక్కి చూసారు, ఉసుకదే వెళ్తుంది నాణ్యత లేదని చెప్పి. మరి ఇదే ముండా గుడకులకు మరి వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూలి చేస్తారని తెలియదా? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ తెలివి ఉన్నోడైతే అన్నం తింటోడైతే వాళ్ళ పనికిరాని ఇండ్లు మళ్ళీ వీళ్ళకి కట్టిద్దాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కట్టియాలి. ఇందిరమ్మ వచ్చిన కాంగ్రెస్ ఉన్న కానీ కూడా ఇల్లు కట్టించారు, జాగాలు ఇచ్చారు, ఇల్లు కట్టించారు, వాళ్ళు సొంతం చేసిర్రు. అది ఇందిరమ్మ రాజ్యం. వీడు ఆ పాటలకు ఈ పాటలకు వచ్చి ముఖ్యమంత్రి ఒకరి ఇల్లు కట్టి ఆయన మొట్టజీకి ఎందుకు పోతాడు? కేసీఆర్ ఆ సొంతం కట్టించండి ఇల్లు, ఆ ఇల్లు పనికిరానప్పుడు ఆ ఇళ్ళ ముచ్చట ఈయనకి ఎందుకు? నువ్వు కట్టి 60 గజాలు కట్టించి ఇల్లు రేకులు రూమ్ వేసి అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టుకో, పలానా కాడ ఖాళీ చేయించిన వాళ్ళకి ఇల్లు కట్టించండి, అది పద్ధతి అన్న. అట్లా సచ్చినా బతికినా మా ఇళ్ళని మేము వదిలిపెట్టాం. అది మీరు కూడా ఈ రోజు బ్యానర్ కూడా పట్టుకున్నారు, రేపు మా ఇండ్ల మీదకి వస్తాయని. ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఆ తర్వాత సంగతి వాళ్ళు అనుభవిస్తారన్న, మేము చేసేది ఏం లేదు. మేము చావటమా వాళ్ళని చంపటమా, అదొకటే, రెండే మాటలు. మేము రిజిస్ట్రేషన్ మీరు మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ ఏం చెప్తాం, అక్రమ కట్టడాలు కావండి అవి, రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ మా కష్టంతో కొనుక్కున్నాం. మేము 30-40 ఏళ్ళ నుంచి జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. మేము భార్య చిన్న పిల్లలున్నారు, వచ్చి కూల కొట్టేస్తాము, డబల్ బెడ్రూమ్ ఇస్తాం, పోవడానికి లేదు, డబల్ బెడ్రూమ్ కొనుక్కుందాం. మేము జాగా ఎందుకు కొనుక్కుంటాం? ఇప్పుడు అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఈ మూసి చుట్టూరు ఉన్న అక్రమ కట్టడాలు కానీ ఇవన్నీ కట్టడాలు కావండి. ఫస్ట్ మీరు మీడియా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే అక్రమ కట్టడాలు
ఆ ఏర్పాట్ల ప్రతి ఇంటినైనా డాక్యుమెంట్ ఏర్పాటు నీ కురిపోయిందని అడిగే ఏర్పాటు చేస్తే మేము కూడా నిరూపించుకుంటాం. 5 డాక్యుమెంట్ ఉన్నాయి సార్ మాకు, ఒక్కొక్క ఇల్లుకు 5 డాక్యుమెంట్ ఉన్నాయి. అటువంటి డాక్యుమెంట్ గవర్నమెంట్కి ఎట్లా చేసారు? మాకు మేము ఎందుకు చేసినావు? నువ్వు ఎందుకు చేసినావు? మేము ఎందుకు డబ్బులు కట్టావు? మీ గవర్నమెంట్కి డబ్బులు ఎందుకు కట్టాలి? మేము చేసినావా లేదా? అది చూసుకోరాదు. అది చూడకముందే ఊరికే మమ్మల్ని చాలా అన్యాయంగా, చాలా మోసం, దారుణంగా మమ్మల్ని చంపేయటం, మమ్మల్ని చంపేయాలనే ఆలోచనతో వచ్చితే నువ్వు బాగుపడాలనుకుంటే మమ్మల్ని చంపేయి. నైట్ వచ్చి ఇంటినే పంతం మమ్మల్ని ఖరాబ్ చేసి మమ్మల్ని చంపేసిపోతే మాకు ఈ బాధలే ఉంటాయి. మా దగ్గర పహానీలు ఉన్నాయి. భూమి అది మా దగ్గర భూమి ఎట్లా పుట్టింది, భూమి ఎట్లా పుట్టింది, ఎవరు పెంచారు, ఎక్కడి నుంచి డెవలప్మెంట్ ఉంది. మాకు మొత్తం 35 years నుంచి మేము లింక్ డాక్యుమెంట్స్, LRS పర్మిషన్లు మావి మళ్ళీ లింక్ అయితే ఈ లింక్ డాక్యుమెంట్స్ కూడా మూడు కన్నా ఎక్కువ ఉంటే ఇంకా హయ్యర్ రేంజ్ అన్నట్టు. మాకు ఇన్ని ఉన్నాక ట్యాక్సీలు పే చేసినాక ఇవన్నీ పే చేసుకున్నాక ఏముందో ప్రాపర్టీ గుంజుకొని నేను డెవలప్ చేస్తా అంటే ఎట్లుంటది? ఇది చాలా ఇది ఘోరమైన పాలన. ఇది ఎందుకంటే తీసుకో, నీకు ఏదైనా అవసరం ఉంటే ఇది కావాలి అని చెప్పి మూసీ దగ్గర ఉన్నాయి గరీబ్ వాళ్ళకి ఇంతో అంతో డబ్బు రూపంలోనో వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది రూపం లేకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు 100 గజాలు కట్టుకున్నారు, ఒకరు 100 గజాలలో కట్టుకున్నారు, ఒకరు 80 గజాలలో కట్టుకున్నారు, ఒకరు 60 గజాలలో కట్టుకున్నారు, ఒకరు రేకు రూములు కట్టుకున్నారు, ఒక స్లాబ్ వేసుకొని కట్టుకున్నారు. కొంచెమన్నా మానవత్వంతో అరే నీకు 15 లక్షలు ఇస్తా, నీకు 5 అవతల ఒక చిన్న స్థలం ఇస్తా, ఒక 50 గజాలు 100 గజాలు, మీరు అక్కడికి వెళ్ళిపోండి, అది గవర్నమెంట్ భూమి చాలా ఉంది. ఎంతో భూమి, పడవట భూమి ఎంతో ఉంది సార్. కాదు సార్, ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అని అందరికి మభ్య పెడుతుండు కాదు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అని అందరికి మభ్య పెడుతుండు. ఎంత మందికి ఇస్తారండి డబల్ బెడ్రూమ్ లో? ఇప్పుడు 100 డబల్ బెడ్రూమ్లు ఉంటే ఇక్కడ 1,00,000 మంది ఉన్నారు. అయితే 1,00,000 మందితోని 100 డబల్ బెడ్రూమ్లు లెక్క సరిపోతుందా? ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ నోట్ ఉంటే నేను 100 రూపీస్ నోటు నీకు ఇస్తా అని చెప్తే నేను 100 మందికి చెప్తా, లెక్క అవుతుందా? నా దగ్గర ఉన్నదే 100 రూపాయలు. ఆ 100 రూపాయలు ఉన్న కాస్త 100 మందికి ఇస్తా అంటే ఎట్లా లెక్క అవుతుందండి? ఇవన్నీ ప్రజలది. ఇంకో ఆయనను కూడా టైం పాస్ చేసుకోకమని చెప్పండి. ఎందుకంటే ఒక సీఎం పదవి అనేది చాలా పెద్ద పదవి, సీఎం కి మించిన పదవే లేదు. ఇంకా ఆ పదవిని చీప్ గా చూసుకోకమని చెప్పండి. ఆ పదవికి వాల్యూ ఇస్తాము, ఆయన ప్రభుత్వానికి కూడా వాల్యూ ఇస్తాము. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా శాశ్వతం కాదు. ఇప్పుడు ఆయన తిట్టుకోవడం తప్ప ఏం జరుగుతలేదు. మీరు ఇంతగా రియాక్ట్ అవుతున్నా కూడా అక్కడి నుంచి స్పందన లేదు. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే స్పందన నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ లో ఏమొచ్చింది, పొన్నం ప్రభాకర్ రెడ్డిది, మేము మూసీకి దగ్గర ఉన్నవే కులగొడతామని అంటుండు. కానీ అక్కడ జరిగేటి వేరా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. బయట మేము అంటారు కదా, అంటే FTL బఫర్ అంటున్నారు కదా, ఏ లెక్కలో తీసుకుంటారు కదా? వాళ్ళకే తెలియదు, ఏ లెక్క తీసుకున్నా వాళ్ళకే తెలియదు. ఒక్కడ 20 మీటర్లు, ఒక్కడ 30 మీటర్లు, ఒక్కడ 50, అంతా వాళ్ళ ఇష్టమేనా? రావాలి, స్థానికంగా ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. ఈ లెక్క తీసుకున్నా మీకు ఓకేనా కాదా, వాళ్ళతో డిస్కస్ చేయాలి. డిస్కస్ తీసుకుని ఆఫ్టర్ మీరు ఫైనల్ చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే చేసుకొని వెళ్ళిపోరంటే ఏడికి వెళ్ళిపోతారు, ఏడికి వెళ్ళిపోరు. మేము ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటాం, కదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఎన్ని ఇళ్ళకి పోతున్నట్టు వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళ ఆఫీసర్లకు కూడా లేదు, వాళ్ళకి అవగాహన లేదు. 20 మీటర్లు ఒక జాగాలో 31 మీటర్ ఒక లెక్క ప్రకారం తీసుకోవాలి. అందరికి సమన్యాయం చేయాలి. వాళ్ళ ఇష్టం. ముస్లిం ఏరియాలో 20 ఫీట్లు తీసుకుంటాడు, ఇక్కడ జర గరీబోళ్ళ దగ్గర 100 మీటర్లు తీసుకుంటాడు. ఏ లెక్క అది? ఒక లెక్క తీసుకుంటారు. సార్ మా ఏరియాకి రమ్మన్నాను సార్. ఇక్కడ 30-40 ఏళ్ల నుంచి ఇక్కడ చాలా మంది ఉంటున్నారు. నేను 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నేను ఈ రోజు దాకా ఇంత పెద్ద వరదలు వచ్చినాయి, ఇక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు. మేము అధికారులు ఇక్కడ వచ్చినా గానీ మమ్మల్ని రాణిస్తలేరు లోపలికి, ఇళ్లలోకి వెళ్ళగొడుతున్నారు సార్ వాళ్ళు. నిన్న వచ్చిన అధికారులు కూడా ఏమో సార్, వాళ్ళు అంతా మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ ఇల్లీగల్ అని ప్రతి టీవీలో అంటున్నారు. ఇక్కడ ఒక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేదు సార్.
మేము ఇల్లు తీసుకునేటప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చారు, వాళ్ళే చూసి పర్మిషన్ ఇచ్చారు సార్. వాళ్ళు ఇల్లీగల్ ఉంటే మేమే ఇచ్చేస్తాం సార్, చూపియాలి. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ అన్ని చూపియాలి సార్. ఇక్కడ ఒక్కొక్కటి వచ్చి 1 CR 2 CR హౌసెస్ ఉన్నాయి, అవి తీసేసి మేము ఎక్కడో లోన్స్ ఉన్నాయి సార్, ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు ఈఎంఐస్ ఉన్నాయి సార్. అది తీసేసి నేను ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. ఎవరికి ఇస్తారు? అర్హులు. ఎవరికైతే లేవో వాళ్ళకి ఇవ్వండి. మేము సో హ్యాపీ. హైడ్రా వచ్చింది, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఓకే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూల్ చేస్తున్నాం, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ మా కొంపలకు వచ్చి మేము రిజిస్ట్రేషన్స్ అన్ని చేసుకొని లీగల్ గా ఉన్న దాన్ని కూడా వాళ్ళు కూల్ చేస్తారంటే ఎవరో సంతోషం కార్పొరేట్ వాళ్ళ కోసం అంటే ఇది మేము భరించాం సార్. రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో వాళ్ళు ఎల్లగొడితే మేము ఇక్కడ మల్కాజ్కి ప్రజలము మేము అందరం ఆయన ఆదరించాం సార్. ఈ రోజు ఆయన ప్రజాపాలన అని చెప్పి ఇంత ప్రజలను ఇంత దారుణంగా హింసిస్తున్నాడు. ఒక్కసారి ఇక్కడికి వస్తే అతనికి తెలుస్తుంది సార్ ఎంత మంది ఎంత బాధపడుతున్నారు. ఆయనకి టీవీలో అసలు చూపిస్తున్నా లేదో తెలియదు, కానీ ఇక్కడ కాలనీలకు వస్తే పదవి లేనప్పుడు ఎట్లా తిరిగాడు. ఇప్పుడు ఒక్కసారి మా కాలనీకి రమ్మని ఒక్కొక్కరు ఉసురు తగులుతా సార్. అతనికి చాలా దారుణంగా ఏడుస్తున్నారు సార్. అతను వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు మార్నింగ్ కూడా రంగనాథ్ గారు మాట్లాడుతూ మూసీకి హైడ్రాకి సంబంధం లేదు, అదంతా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు, అదంతా వేరే జోనర్ కిందకి వస్తుంది, మూసీ సుందరీకరణ చేస్తున్నారు ఆడ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే హైడ్రా కిందకే రాదు ఇది అన్నట్టుగా ఆయన. ఇది హైడ్రా గిట్రా కాదు సార్, మళ్ళీ సర్వేలు జరిగినాయి, అక్కడ మొత్తం జోన్లు రాశారు, మీరు ఖాళీ చేయాలని చెప్తున్నారు. మరి లేకపోతే క్రేన్లు వచ్చి కూల్ చేస్తారు. అనవసరంగా భయభ్రాంతులు పెడుతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి లోపల కొంతమందికి అర్హులు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయండి సార్. ఇక్కడ బఫర్ ఒకడు ఇంత మంది ₹1 కోటి పెట్టి కట్టుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తారంటే వాళ్ళు ఎలా ఉంటారు సార్? ఒక ఇల్లు అంటే ఎలా ఉంటుంది సార్? నచ్చి ఎంతో 30 ఏళ్ల నుంచి ఒక తండ్రి కష్టపడి ఎంతో ఇష్టంగా కట్టుకుంటారు సార్. అలాంటిది తీసి నీకు ఎక్కడో ఇచ్చేస్తానంటే ఎలా ఉంటాం సార్? మేము నచ్చి ఒక ఇష్టంగా కట్టుకుంటాం సార్. మేము తీసుకొని నాశనం తీసుకోమని ఏమంటారు అప్పుడు అధికారులు? మా ఇల్లు మాకే కావాలి. అధికారులు వచ్చిర్రా ఏమంటారు? వాళ్ళు నిన్న వచ్చిరుగా ఏమంటారు? వాళ్ళు కూడా అట్టనే అంటారు, వాళ్ళు కూలగొడతాను ఎందుకు ఏం పోదు అంటారు. మరి ఏం పోదంటే మీరు కూడా గట్టినే చూపిస్తారు కదా, వాళ్ళు కూడా గట్టినే చూపించారు. మరి మాది మాకే కావాలని కూర్చురు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం? మేము 35 సంవత్సరాలు అవుతుంది వచ్చి. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఏం కాదు, గవర్నమెంట్ కిందకి ఏం లేదు, ఇది కొన్నాం అన్ని. గవర్నమెంట్ లోనే కదా రిజిస్ట్రేషన్ చేసేది. రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఉప్పల కాడ పట్టా చేయించుకున్నాము, కరెంట్ బిల్లు కడుతున్నాము, టెక్స్ కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, అన్ని చేస్తున్నాం. ఆయనకి ఇంకేం కావాలి? ఇవన్నీ చేసుకుంటున్నాం, కష్టపడి మేము చేసుకుంటున్నాం. మరి ఆయనకే అర్థం కావాలి. మరి గరీబ్ వాళ్ళు కష్టం చేసి కట్టుకున్నారు. నేను ఇలా సీఎం అయ్యింది కూర్చొని నేను ఇలా గరీబ్ వాళ్ళకు మోసం చేస్తే నాకు పాపం తగ్గుతుందని ఆయనకి లేదా తెలివి? అది ఏదో లేదా? ఆ ఘాటుకు లేదా? మీరు ఇంతగా మీరు చెప్తా ఉన్నా కూడా వాళ్ళు మేము వరుతున్నాం. 4 రోజులు 5 రోజుల నుంచి అన్నం తింటలేము మేము. మా గత చూస్తుండే ఆయన ఇచ్చిండు ఏమన్నా. మా కష్టంతో మేము తింటున్నామో తాగుతున్నామో ఏం చేస్తున్నామో మాకు తెలియదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి వీళ్ళు తింటున్నా లేదా అని ఏమైనా పంపిస్తున్నారు? ఇన్నేళ్ళొచ్చి నీళ్ళు రాలేదు, ఇవాళ వస్తున్నాయి ఆయనకు నీళ్ళు. ఆయన నిన్ను ఇవాళ సీఎం కాగానే నీళ్లు కానొచ్చినాయి ఆయనకు. ఏది లేదు. మేము 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. 20 ఏళ్ళు కిరాయికున్నాం. ఇల్లు కట్టి 25 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఒక్క సుక్క రాలే. మళ్ళీ 10 రోజులు 20 రోజులు వాన పడ్డది. వచ్చినాయా నీళ్ళు? వచ్చినాయా? కానొస్తున్నాయి మీకు నీళ్లు? డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఆడిస్తాము, ఈడిస్తాము. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. ఆయన పెళ్ళాము పిల్లలు ఎవరెవరు ఉండరు వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళని ఉండమని. కానీ మాకు డబుల్ బెడ్రూమ్ అస్సలు వద్దు. ఖాళీ చేసేలేదు. సచ్చిన బతికిన సంపాలంటే అల్లనే తప్పమని మమ్మల్ని. ఏమి ఎట్లా చేసారో తెలియదు. ఇక మాకైతే తెలియదు. మాది మాకే ఉండ సచ్చిన మురికిన మా పిల్లలే గాని మేమే గాని అన్ననే సస్తాం, అండనే మురుగుతాం. మాకైతే ఆయన ఇచ్చిన అవసరం లేదు. ఆయన నెత్తలో పట్టుకోమాను అంతే. చూడొచ్చు, మాకైతే అవసరం లేదు. అంతే. మా ఇల్లు మాకు మేము కష్టపడి కొనుక్కున్నాం. ఆయన ఏమన్నా అయితే గవర్నమెంట్ కిందకి ఇయ్యలే. ఆయన వచ్చిన కాంచి ఏమైనా పంపించిండా? ఏమన్నా ఇచ్చిండా? గరీబ్ వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా? ఆ గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఏమను మాకు వద్దు. చూడొచ్చండి
సో చూడొచ్చు అంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్న మాకు వద్దు అన్నట్టుగానే వాళ్ళు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ప్రధానంగా. మాకు అవసరం లేదు, మా ఇల్లు మాకు ఉండాలి. చూడొచ్చు అంటే ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేమైతే మేము కట్టుకుని ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చేస్తామంటే ఎట్లా కుదురుతుంది ఖచ్చితంగా అంటే దీనికి సంబంధించినంతా కూడా నిన్న మార్క్ చేసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీళ్ళు వద్దు మేము వెళ్ళం అంటున్నా కూడా వీళ్ళు చెప్తా ఉన్నా కూడా అధికారులు వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఓ పక్కన వీళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇల్లు మార్క్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనీసం అంటే ఈడ నుంచి మేము వెళ్ళే ప్రసక్తే లేదన్నట్టు కూడా వీళ్ళు తీల్చి చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి అంటే దాదాపు ఇక్కడ 200 పైచీలకు ఇళ్ళకి వీళ్ళు మార్క్ చేయడానికి నిన్న ప్రయత్నించిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఎవరు కూడా ఇక్కడ స్థానికులు సహకరించలేదు. సో అధికారులు చెప్పేది ఏంటంటే మేము ఈ మార్కింగ్ జస్ట్ ఫర్ సర్వే చేస్తున్నాం, మేము ఇదంతా కూడా ఇప్పట్లో కూల్చామని కూడా హైడ్రా రంగనాథ్ గారు మార్నింగ్ మాట్లాడుతూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మూసీ సుందరీకరణకి సంబంధించి కానీ మూసీ చుట్టుపక్కల కూల్చివేతలకి హైడ్రాకి సంబంధమే లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తం కేవలం ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి దాదాపు ఇక్కడ 200 పైచీలకు ఇళ్ళకి వీళ్ళు మార్క్ చేయడానికి అయితే నిన్న ట్రై చేయడం జరిగింది. దీనికి సంబంధించి మార్క్ చేసే ప్రయత్నాల్లోనూ కూడా స్థానికులు అడ్డుకున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రతి మార్కును కూడా వాళ్ళు పెయింట్తో కప్పేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడి నుంచి అయితే కదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మేము దేనికైనా సిద్ధం, ఎవరు వస్తారో రానివ్వండి అని కూడా వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.